బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. ఈ నెల కాదురా, కాలు చేసి విరిచి బయటికి తోసేద్దాంరా అని మాట. ముత్తుకున్నాను, ఈ వయసులో నేను ప్రశాంతంగా ఉండాలి. 5-6 సంవత్సరాల నుండి బాధలు భరించి 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 ఇవాళ ఊర్పు నశించింది. అదే మొదటి నుండి కూడా ఇంత మంచితనంగా నేను ఎవరికి అన్యాయం చేయలేదు. చేతనైతే 10 మందికి ఉపకారం చేసే మనస్తత్వమే కానీ, నా కుటుంబం కానీ, నా భార్య కానీ, పిల్లలకు కానీ ఎవరికి కూడాను ఫ్రెండ్లీ నేచర్తో ఉండేవాడిని కానీ ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు. మీ భార్యతో కూడా ఒకసారి నేను మాట్లాడతాను, కానీ ఏ తల్లి కూడా అట్లా చేయదు. ఇద్దరు బిడ్డలు సమానం అనుకుంటుంది. ఫోను ఎవరు ఫోన్ అని ఎత్తారు కదా. ఆస్తులన్నీ కూడా మీ అన్నయ్య, మీ తల్లి ఇద్దరు కూడా దగ్గర పెట్టేసుకుని మిమ్మల్ని ఇద్దరిని కూడా బయటికి ఎల్లగొట్టేశారని చెప్పి చెప్తా ఉన్నారు. నమస్తే, నాతో పాటు ఉన్న ఈ పెద్ద ఆయన పేరు భాస్కర్ రావు. ఇతనికి 73 సంవత్సరాలు. భాస్కర్ రావు గారు 1 సంవత్సరం నుంచి హైదరాబాద్లో ఒంటరిగా జీవనం వెళ్లదీస్తున్నాడు. ఈయనకి భార్య, 2 కుమారులు ఉన్నారు. అయినప్పటికీ ఎంతో బాధలు పడుతున్నాడు. ఒంటరిగా ఒక రూమ్లో ఉన్నాడు ఈయన. అంటే ఈయన కథ తెలిస్తే నిజంగా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. మన టీవీని అప్రోచ్ అయ్యారు, సమస్యకి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చూడండి సార్ అని. సో వెంటనే వారి సమస్య వినగానే నిజంగా ఆశ్చర్యపోయాను, ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయని. ఈ కథ ఒక్కసారి ఈ వీడియోలో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆయన హైదరాబాద్ విద్యానగర్లో ఒక చిన్న రూమ్లో ఉంటాడండి. ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆస్తుపాస్తులు అన్నీ ఉన్నాయి, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. అయినా ఒంటరిగా ఎందుకు గడుపుతున్నాడు చూద్దాం. రండి భాస్కర్ గారు, ఒకసారి మీ రూమ్ చూపించండి నాకు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఇది భాస్కర్ రావు గారు ఒక చిన్న రూమ్లో ఉంటున్నారు విద్యానగర్లో. ఏం లేదు, కూర్చోడానికి చైర్స్ కూడా లేవు, చిన్న ఒక గది మాత్రమే ఉంది. ఇక్కడ ఆయన వాటర్ క్యాన్ ఒకటి పెట్టుకున్నారు, చిన్నవి మనకు చూడొచ్చు సామాన్లు. ఏం లేదు, మీరు ఇక్కడ స్టవ్ కూడా లేదు కదండి? లేదు. వండుకోరా ఇక్కడ? వండుకోను, హోటల్లో తినొస్తున్నాను. బయట హోటల్, టిఫిన్ లంచ్ అంతా బయటనా? బయట హోటల్, జస్ట్ రూమ్ లో ఉండటానికి వండుకోవడానికి మాత్రమే. ఓకే, చూడొచ్చు మనం. ఏం లేదు, రూమ్ లో ఒక చిన్న టేబుల్ ఉంది, తర్వాత దుప్పట్లు, తొడుక్కోవడానికి బట్టలు ఉన్నాయి, అంతే. భాస్కర్ రావు గారు, ఏ ఊరు మీది? మాది విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర కాశీపేట విలేజ్. ఓకే, మీరు ఏంటి జాబ్ చేసింది మీరు? నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్గా జాబ్ చేస్తూ 2009లో రిటైర్మెంట్ తీసుకున్నాను. అయితే నేను ఫస్ట్ నా అపాయింట్మెంట్ 1987లో గుంటూరు జిల్లా నాదెండ్ల ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఫస్ట్ అపాయింట్మెంట్. అక్కడి నుండి జాబ్ చేస్తూ నేను మా ఊర్లో ఉన్న నా అన్నదమ్ములు, అక్క చెల్లెల మీద ఉన్న నా బాధ్యతలు నెరవేర్చుకుంటూ, ఓకే, అప్పుడు నా పిల్లలు చిన్నపిల్లలు, చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ ఆలన పాలన కూడా నేను చూసుకొని, నా భార్య పిల్లల్ని కూడా సక్రమంగా చూసుకొని, అన్ని కుటుంబ బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ, అంచెలంచెలుగా మా పిల్లల్ని కూడా పెద్ద చేయాలనే ఉద్దేశంతో మంచి కాన్వెంట్స్లో చదివించుకుంటూ ఇంజనీరింగ్ చదివించానండి. నాకు 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు కూడాను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి. ఓకే. అయితే 2010 వరకు కూడా నా ఫ్యామిలీ కానీ నా తాలూకా అన్నీ కూడాను చాలా సక్రమంగా నా జీవితం నెరవేరిందండి. ఓకే. అయితే సడన్ గా 2010 తర్వాత నాకు 2 అబ్బాయిలు, వాళ్ళకి పెళ్లి చేసే బాధ్యత ఉంది. అయితే మా 2 అబ్బాయిలు హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. ఓకే. అయితే అప్పుడు మా 2 అబ్బాయిలు ఏమన్నారంటే, డాడీ మీరిద్దరు అక్కడ ఎందుకుంటారు, రిటైర్మెంట్ అయిపోయారు కదా. అప్పుడు వైజాగ్ లో ఉన్నారా? నేను వైజాగ్ లో సొంత ఇల్లు కట్టుకొని ఉన్నానండి. అయితే అప్పటికి నేను కొన్ని ఆస్తులు కూడా సంపాదించానండి. మొదట్లో నేను జాబ్లో ప్రవేశించింది లగాయితూ ఒక్క 120 గజాలే నా పేరుని పెట్టుకొని, మిగతా అన్ని కూడా ప్లాట్స్ అన్ని నా మిస్సెస్ పేరుని పెట్టానండి. అయితే మా మిస్సెస్ పేరుని పెట్టడానికి కారణం అంటే, లేడీస్ పేరుని పెడితే రిజిస్ట్రేషన్ ఖర్చు తగ్గుతుందని, తర్వాత భార్య ఒకటి నేను ఒకటి కాదని, నేను కుటుంబాన్ని నమ్మి నా కుటుంబమే కదా అనే ఉద్దేశం మీద భార్య పేరుని ప్లాట్స్ పెట్టాను. అక్కడ ఆస్తులన్నీ కూడా భార్య పేరు మీద పెట్టానండి. ఓకే. తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు రెంట్కి ఉన్నాను, 1 or 2 years. ఎక్కడ? మోతీనాడులో. ఓకే. అయితే రెంట్కి ఉన్న తర్వాత రోజు మీ 2 అబ్బాయిలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కదా? ఎంప్లాయీస్.
అంటే అప్పుడు మా చిన్న అబ్బాయి అప్పుడు జాబ్ లేదు, పెద్ద అబ్బాయికి జాబ్ నేను వచ్చిన కొత్తగా. ఓకే, పెద్ద అబ్బాయి మీరు అందరూ కలిసే ఉన్నారా హైదరాబాద్ వచ్చాక? హైదరాబాద్ వచ్చాక కలిసే ఉన్నాం మోతీనగర్ లో. మోతీనగర్. ఓకే, రెంట్కి తీసుకుని ఉన్నామండి. అప్పటికి మా పెద్ద అబ్బాయికి ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తాను. ఓకే, అయితే రోజు పల్సర్ బైక్ మీద కొంచెం దూరం అని ఏంటంటే డ్రాప్ చేయడానికి నేను ప్రతిరోజు మా పెద్ద అబ్బాయిని తీసుకొని గచ్చిబౌలి వెళ్ళి వచ్చేవాడినండి. అయితే ఇది మీన్ వైలు మాదాపూర్లో లొకేషన్ చూస్తే కొత్త బిల్డింగ్స్ కొంచెం బాగానే కనిపిస్తుంది, మనము కూడా అద్దెకుండి ఇంత అద్దెచ్చుకునే బదులు మనం ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అన్న ఆలోచన నాకు వచ్చింది. ఓకే, మాదాపూర్లో ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నారు. అనుకున్న తర్వాత మా ఇద్దరు అబ్బాయిలతో చెప్పానండి. చెప్తే మా ఇద్దరు అబ్బాయిలు ఆల్రెడీ తీసుకుంటే బాగుంటది అని చెప్పేసి అన్నారు. అయితే నాకు ఒక ఇల్లును 3 ప్లాట్లు వైజాగ్లో ఉన్నాయి, అవి అమ్మేసి ఇక్కడ ఇద్దరు అబ్బాయిల పేరుని 2 ఫ్లాట్స్ కొని వీళ్ళకి పెళ్లి చేయొద్దు అని తలంపుతో కొన్నానండి. అయితే కొనేటప్పుడు ఏంటంటే మొదట్లో మాదాపూర్లో ఫ్లాట్ కొన్నాం. అదేంటంటే ఇక్కడ ఐఎఫ్ సొసైటీలో మొత్తం ఫ్లాట్స్ ఏవి కూడా రిజిస్ట్రేషన్కి అనుమతి లేదు. అది రాజశేఖర టైం నుండే ఫైల్ అలాగే ఉండిపోయింది. అయితే ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయితే అప్పుడు పక్క రిజిస్ట్రేషన్ చేసుకుందాం అని ఈలో సేల్ డీడ్ మీద మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాం. ఫ్లాట్ తీసుకున్నాం. ఓకే, అయితే అది మొదటగా పెద్ద అబ్బాయి పేరుని పెట్టాలి అని మా పెద్ద అబ్బాయి పేరుని పెట్టాను. ఓకే, మళ్ళీ రెండోది ఇంకోటి కొనాడు కదా, రెండోది చిన్న అబ్బాయి పేరుని పెడదాం అని అనుకున్నాం. అయితే ఈలోగా మరో ఫ్లాట్ మణికొండలో చూసాము. అది గేటెడ్ కమ్యూనిటీలో కొంచెం రేట్ ఎక్కువ, 50 లక్షల వరకు అది పే చేయాలి. అయితే అంత అమౌంట్ కష్టం కదా అనే ఉద్దేశం మీద ఏం చేశానంటే నాకు వైజాగ్లో ఉన్న ఇల్లు అమ్మేసి అది 14,50,000 వస్తే ఆ 14,50,000 తీసుకొచ్చి డౌన్ పేమెంట్ కట్టి మిగతాది 35 లక్షలు మా పెద్ద అబ్బాయి లోన్ పెట్టుకున్నాడు. ఓకే, మణికొండలో ఉన్న ఇల్లు ఆల్రెడీ మాదాపూర్ లో ఉన్నది మీ పెద్ద అబ్బాయి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంటే ఈ సేల్ డీడ్ మీద కాదు. ఓకే, అయితే రెండో అబ్బాయి పేరుని రెండోది పెడదాం అనుకుంటే లోన్ పర్పస్ కోసం లోన్ మా పెద్ద అబ్బాయికి వస్తుందని మళ్ళీ రెండోది కూడా మా పెద్ద అబ్బాయి పేరుని పెట్టాల్సి వచ్చింది. ఎందుకు చిన్న అబ్బాయికి ఏంటి సమస్య? అక్కడ మణికొండలో తీసుకోవడానికి చిన్న అబ్బాయి పేరు మీద తీసుకోవడానికి వచ్చిన సమస్య ఏంటి? తీసుకోవడం సమస్య అంటే మొదటిది పెద్ద అబ్బాయి పేరు పెట్టాలి, రెండోది చిన్న అబ్బాయి పేరు పెడదాం అనుకున్నాం. మీరు అనుకున్నారు ముందు? అనుకున్నాం. అయితే మా చిన్న అబ్బాయి లేటుగా జాయిన్ అయ్యాడు జాబ్ లో. ఓకే, అయితే ఈఎంఐ కట్టుకునే స్తోమత పెద్ద అబ్బాయికే ఉంది. వాడికి ఆల్రెడీ క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యాడు కాబట్టి వాడి శాలరీ అంతా ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక 35 లక్షలు లోన్ పెట్టవలసి వచ్చింది కాబట్టి రెండోది పెద్ద అబ్బాయి పేరు పెట్టి మొదటి కొన్నిది చిన్న అబ్బాయి పేరుని రెండోది పెడదాం అనుకున్నాం కాబట్టి పెద్దది చిన్న అబ్బాయి పేరు చిన్నది అబ్బాయి పేరు పెట్టాలి, పెద్ద అబ్బాయి పేరు పెట్టాం కాబట్టి మొదలు కొన్నిది చిన్న అబ్బాయి పేరుని మార్చుదామని అనుకొని అలా చేశామండి. అయితే ఈలోగా రిజిస్ట్రేషన్కి అనుమతి ఇప్పటికీ కూడా రాలేదు. ఓకే, ఈలోగా మా చిన్న అబ్బాయి పేరుని అది మార్చుదామని మా పెద్ద అబ్బాయితో అంటే ఇవి రెండు నా పేరున ఉన్నాయి కాబట్టి నేనే కొన్నాను అన్నట్టు దబాయించడం మొదలుపెట్టాడు. అయితే నేను మొదట్లో అక్కడ అమ్మి తెచ్చినప్పుడు మొత్తాన్ని ఉమ్మడి ఆస్తి అని చెప్పేసి అందరూ కలిపి కొందామని చెప్పి అనుకొని కొన్నాము. తర్వాత ఇది అందరూ కలిపి కొన్నా, నా అమౌంట్ నా ప్లాట్స్ అక్కడ ఇల్లు అమ్మి కొంత నేను పెట్టాను, కొంత మా చిన్న అబ్బాయి జాబ్ చేస్తూ వాడు మొత్తం శాలరీ మా ఇంటికి ఇచ్చాడు, దానికోసమే పెట్టాడు. మా పెద్ద అబ్బాయి ఒక్క ఈఎంఐ కట్టాడు లోను, ఆ ఈఎంఐ ఒక్కటే 35 లక్షలు పెట్టాడు. అయితే ఇది ఉమ్మడి ఆస్తి అని అందరం ఒక దగ్గర ఉంటాము, ఇద్దరికి పెళ్లిళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఇద్దరు అబ్బాయిలకి సమాన వాటాలు అని ఉద్దేశం మీద నేను చేశాను. అయితే ఇప్పుడు సడన్ గా మా మిస్సెస్ మా పెద్ద అబ్బాయి ఒకటి అయ్యి మా మిస్సెస్ పేరుని ప్లాట్స్ ఉన్నాయి, పెద్ద అబ్బాయి పేరుని 3 ఫ్లాట్స్. అది ఇంకోటి ఎలా వచ్చిందంటే ఇక్కడ వైజాగ్లో ఉన్న ఫ్లాట్ ఈ మధ్యన లాస్ట్ ఇయర్ 1 year క్రితం కొనడం జరిగింది. అది ఎలాగంటే నేను మొదటి నుండి జాబ్లో ప్రవేశించింది లగాయితూ నేను ఇంటి కింద పెట్టాను. జాబ్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిన పెన్షన్ కూడా A to Z మొత్తం కూడా నేను ఇంటి కింద పెట్టాను. అయితే మా పెద్ద అబ్బాయి ఏంటంటే వాడి శాలరీ నాకు ఇంతవరకు వాడు ఇవ్వలేదు, నేను అడగలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే వాడి శాలరీ వాడి దగ్గర ఉంది. తర్వాత ఈ మణికొండలో ఉన్నది
ఆ ఫ్లాట్ కూడా వాడి పేరున ఉంది. మాదాపూర్లో ఉన్నది కూడా పెద్ద అబ్బాయి పేరున ఉండడంతో దాంట్లో మాదాపూర్లో మా చిన్నబ్బాయి 6 సంవత్సరాల క్రితం వరకు కూడా అందులో ఉండేవాడు. ఉంటే వాడిని కూడా ప్లాన్డ్గా బయటికి పంపించి నన్ను పంపించి వాళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి కాబట్టి ఆక్యుపై చేద్దామనే ఒక తలంపు కలిగి ప్లాన్డ్గా మమ్మల్ని ఇద్దరిని 1 by 1 బయటికి పంపించే ప్లాన్ చేసినట్టు నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే. అయితే 6 సంవత్సరాల క్రితం మా చిన్న అబ్బాయిని బయటికి పంపించినప్పుడు కూడా నేను ఎలా ఆలోచించానంటే ఇద్దరు అబ్బాయిలు కూడా పెళ్ళిళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది. పెళ్ళిళ్ళు అయ్యేవారు గొడవలు పడకూడదు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్ని సర్దుమణుగుతాయని చెప్పేసి నేను పెళ్ళిళ్ళ తలంపులో ఉన్నాను. కానీ ఈ 5-6 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు పెళ్లి తలంపులో పెళ్లి చేసుకుంటామంటారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, తన మధ్యనే క్యాన్సిల్ అవుతున్నాయి. వాడు చేసుకునే తలంపు కూడా ఉందో లేదో నాకు అర్థం కాలేదు. అయితే ఇప్పుడు ఇలా కంటిన్యూ చేస్తే తర్వాత నష్టపోతాం కదా అని చెప్పి ఇప్పుడు నేను అడగడం జరిగింది మా భార్య మా పెద్ద అబ్బాయిని అడిగితే అది పెద్ద అబ్బాయి కొన్నాడని నా భార్య అంటుంది. అయితే నేనన్నాను నేను సంపాదించిందే కదా ఇల్లు 3 ప్లాట్లు అవి అమ్మేసి ఇద్దరు అబ్బాయిలు పెట్టాను. ఇప్పుడు మీరు జాబ్ చేసుకుంటూ మీరు కష్టపడి సంపాదించిన సొమ్ముతో మీరు వైజాగ్ లో ఫ్లాట్లు తీసుకున్నారు, అవి అమ్మేసి హైదరాబాద్ లో కొన్నారు. ఒకటి పెద్ద అబ్బాయి ఒకటి చిన్న అబ్బాయి అనుకున్నారు. కానీ చిన్న అబ్బాయికి స్తోమత లేకపోవడంతో పెద్ద అబ్బాయి పేరు మీద అయింది మణికొండది కూడా. కాకపోతే స్తోమత లేకపోయినా వాడు శాలరీ అంతా కూడా ఆ ఫ్లాట్ కొనేటప్పుడు ఇంట్లో వస్తువులు కానీ ఆ ఫ్లాట్కి కానీ వాడు జాబ్ చేస్తున్నాడు కూడా చిన్న అబ్బాయి ఇచ్చాడు. అసలు పెద్ద అబ్బాయి 5 పైసలు ఇప్పటికి ఇవ్వలేదు. అయితే ఇంత జరిగిన తర్వాత మీ వెర్షన్ ఎలాగుంది, అది మంచి పద్ధతి కాదు కదా, ఇది ఉమ్మడి ఆస్తి ఉమ్మడి కుటుంబం. అప్పుడు మనము అక్కడ నుండి ఎందుకు వచ్చాము, ఇక్కడ పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, పిల్లలు వేరు మనం వేరు. ప్రజెంట్ వైజాగ్ లో ఏమున్నాయి ఆస్తులు? వైజాగ్ లో కొత్తగా కొన్ని ఫ్లాట్ ఉంది. ఆ కొత్తగా కొన్నిది కూడా ఎలా కొనడం జరిగిందంటే నా పెన్షన్ డబ్బులు ఇంటి కింద వాడుకోను. మా పెద్ద అబ్బాయి ఏంటంటే ఇక్కడ మా చిన్న అబ్బాయి తాలూకు ఫ్లాట్ అద్దెకిచ్చుకొని ఆ అద్దె డబ్బులు 5-6 సంవత్సరాల నుండి అకౌంట్లో వేసుకొని ఇప్పుడు కూడా అకౌంట్లో ఉన్నాయి డబ్బులు. ఆ డబ్బులు తీసుకొని నా డబ్బులు ఇంటి కింద పెట్టుకొని వాడు మరో ఫ్లాట్ వైజాగ్లో కొనడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక ప్లాన్కి వచ్చి అన్నీ కూడా పెద్ద అబ్బాయివే మీకు సంబంధం లేదు అని మాట్లాడితే నేను అడిగాను, మరి మొదట్లో మనం ఇల్లు కట్టుకున్నాము, 3 ప్లాట్లు కూడా అమ్మేసి ఇక్కడ పెట్టాం కదా, అప్పుడే చెప్పుంటే ఇక్కడ తెచ్చి పెట్టాం కదా, మన ప్లాట్లు మందరు ఉన్ను మన ఫ్లాట్ మందరు ఉన్ను ఉమ్మడి ఆస్తిని పెట్టాము. ఇప్పుడు పెద్ద అబ్బాయి నాది అని పెళ్లి కూడా కాలేదు, ఇది కంబైన్డ్ ఆస్తి, నేను స్వస్థతం కొన్నానన్న అనడానికి అవకాశం ఎక్కడ కలిగింది? అలాంటి ఆలోచన మంచి పద్ధతి కాదు, కుటుంబం విరిగిపోద్ది, పెళ్లిళ్ళు చేయాలి అని అన్నా వినకుండా ఏం చేశారంటే ఎప్పుడు పెద్ద అబ్బాయి కొన్నాడన్న మాట అన్న తర్వాత సరే ముందు పెళ్లిళ్ళు చేద్దామని నేను ఇంతకాలం కూడా 5-6 సంవత్సరాలు నన్ను హింసలో మణికొండలో పెట్టినా భరించి పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్ని సర్దుమణుగుతాయని భరిస్తే నన్ను కూడా వైజాగ్లో కొత్త ఫ్లాట్ కొన్న తర్వాత అక్కడి నుండి హింసలు పెట్టి ఇష్టమొచ్చిన మాట్లాడి నన్ను కూడా బయటకు పంపించాలని ప్లాన్లో ఉన్నారు. అదే టైంలో నేను మా చెల్లి కొడుక్కి సంబంధం కుదిరితే ఆ సంబంధం విషయంలో మా చెల్లి ఫోన్ చేస్తే వెళ్ళి వచ్చాను. వస్తే మా చెల్లితో మాట్లాడితే ఒప్పుకోము, మా చెల్లి తనకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తితో ఒప్పుకొని నా ఫోన్ లాక్కుని ఇసరి కొట్టేశాడు. తర్వాత పెళ్ళికి వెళ్తే ఒప్పుకోమంటే అది పద్ధతి కాదు, చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేశాను నేను, ఇప్పుడు వాడి పెళ్ళికి వెళ్ళకపోతే నేను లోకందరే చెడ్డ పేరు తెచ్చుకోవడం జరుగుతుంది, అది పద్ధతి కాదు, మీకు ఏదో ఉంటే ఉన్నామండి, నేను పెళ్ళికి మామూలుగా వెళ్ళి వస్తానంటే వెళ్తే వీలు లేదంటే సరే మీకు అలాగ ఇష్టమైతే వెళ్ళడం మానేస్తాను అనేసాను. అయితే అదే టైంలో మా చిన్న అబ్బాయి అదే మా పెద్ద అబ్బాయి నేను కలిసి ఇంటికి రాగాన వాళ్ళ చెల్లి మీద ఎక్కువ ప్రేమ, వాళ్ళ చెల్లి ఏమన్నా ఏమి అండు డాడీ అని అంటే అప్పుడు మా మిస్సెస్ అన్నది, వీడు మారడ్రా, ఎప్పుడు వాళ్ళ చెల్లి అనుకుని ఉంటాడురా, ఇంటికి కిందే వాడు బాధ్యపడతాను అంటాడురా, నీకు పెళ్లి చేయడురా, మనం అంటే ఇది లేదురా, ఈ నెల కాదురా, కాలు చేసి విరిచి బయటికి తోసేద్దాంరా అని మాట అన్నారు ఇద్దరు.
నాకు సడన్ గా ఏంటి ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అని ముత్తుకున్నాను. ఈ వయసులో నేను ప్రశాంతంగా ఉండాలి, మీరిద్దరూ కూడా ఈ వయసులో నా తోటి వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు హాయిగా ప్రశాంతంగా సాయంకాలం వెళ్ళి ఏ బాధ్యతలు లేకుండా హాయిగా ఉన్నారు. నాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలు ఒడ్డెక్కే వరకు ప్రశాంతంగా ఉందిలా చూడాలి. ఇలాంటి టెన్షన్స్ పెట్టకండి, జరిగిపోయి ఇప్పుడు వాళ్ళ గురించి నేనేం పట్టించుకోవట్లేదు కదా. నా బాధ్యత పెద్దవాడిని అయి ఉన్నాను కాబట్టి బాధ్యతలు పడ్డాను, అందరూ బాగానే ఉన్నారు, బాగుపడ్డారు, మనం సంతోషించాలి. ఒకరి గురించి వాళ్ళు ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు ఇష్టం లేదు వెళ్ళొద్దంటే మానేస్తాను, కానీ నన్ను హింసలు పెట్టవద్దు, నన్ను ప్రశాంతంగా ఉంచండి అంటే ఉంచకుండా నోటుకు వచ్చినట్టు హరాస్మెంట్ చేస్తుంటే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. నాకు మరి నేనేమైపోతున్నాను, కంగారు పడిపోయి మరి ఇంకా లాభం లేదు, మించిపోతుందని చెప్పేసి 5-6 సంవత్సరాల నుండి బాధలు భరించి ఇవాళ ఊర్పు నశించింది. ఇంకా బయటపడకపోతే మళ్ళీ నేను సడన్గా అయిపోతే ఇక నా ప్రాణమే పోతే పిల్లలకి భవిష్యత్తు ఏంటి, పిల్లలకి పెళ్ళిళ్ళు ఏంటి అని ఆలోచించి నేను బయటికి రావడం జరిగింది. బయటికి రాగానే మా మిస్సెస్ వాళ్ళ అన్నయ్యతో చెప్పాను, తర్వాత పెద్ద మనుషులకు చెప్పాము. వాళ్ళందరూ కూడా వీళ్ళకి నచ్చ చెప్పారు, అది మంచి పద్ధతి కాదు, అందరం పిల్లలు కాసుకుని ఉన్నాం, ఇద్దరు అబ్బాయిలు అని సరే ఇద్దరు అబ్బాయిని సమానం చూడాలి, అది మంచి పద్ధతి కాదు. ఒక తండ్రి స్థానంలో ఉన్న తండ్రిని కొడుకు గౌరవించాలి, తర్వాత భార్య స్థానంలో ఉన్న భార్య భర్తని గౌరవించాలి. ఒకప్పటి నుండి కూడా ఎలాంటి సాంప్రదాయం ఉండేది, కానీ సాంప్రదాయాన్ని వక్రీకరించి అలాగా భర్తని హింసలు పెట్టడం, కొడుకు తండ్రిని హింసలు పెట్టడం ఎక్కడ జరగలేదు. ఇలాంటివి నాకు అర్థమైంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు కూడా మీ పెద్ద అబ్బాయి పేరు మీద ఉన్నాయి కాబట్టి ఇక తమ్ముడిని ఎలగొట్టేశాడు అన్నయ్య. తర్వాత మీ భార్య కూడా చిన్న కొడుకుని దూరం పెట్టింది. ఈ 2 ఆస్తులు కూడా పెద్ద అబ్బాయే సంపాదించాడు, పెద్ద అబ్బాయికి సంబంధించిన ఆస్తులే, చిన్న కొడుకుకి సంబంధం లేదని చెప్పి వాడిని కూడా వెళ్ళగొట్టేశారు, అంతేనా? అయితే దానికి ఒక కారణం ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు, వాడికి చిన్న అబ్బాయికి ఎందుకు ఇవ్వవు అని పెద్ద మనుషులు బంధువులు అందరూ. కానీ నాకు ఒక డౌట్ అండి, తల్లి తన 2 బిడ్డలు సమానమే అనుకుంటది. ఏ కొడుకు బాధలు పడ్డా, ఏ కొడుకు ఇద్దరిలో ఏ ఒక్క కొడుకు కష్టపడ్డా కానీ చూడలేదు తల్లి. మరి అలాంటిది చిన్న అబ్బాయి కూడా తన కడుపు నుంచి వచ్చిన అబ్బాయే కదా, ఎందుకు అంత కోపం? అదే నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి. ఎలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మనస్తత్వం ఉండదు. అయితే అలాగని వీళ్ళు మొదట్లో ఉన్నారని కూడా అన్ను, సడన్ గా మార్పు వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లాట్లు కొన్న తర్వాత వీళ్ళలో మార్పు వచ్చింది. ఓకే, సడన్ గా ఒకసారి మీ భార్యతో కూడా ఒకసారి నేను మాట్లాడతాను. నెంబరు మీకు నోటెడ్ ఉందిగా? మళ్ళీ ఒకసారి చేద్దాం. మళ్ళీ చేయండి. వైజాగ్లోనే ఉన్నారు. వైజాగ్లో ఉన్నారు. మీ భార్య, మీ పెద్ద అబ్బాయి కొన్ని ఫ్లాట్లోనే ఉన్నారు. ఆ ఫ్లాట్ కూడా మీ పెన్షన్ డబ్బులతో తీసుకున్న ఫ్లాటే అది. అంతే. ఇక్కడ మాదాపూర్ ఫ్లాట్ రెంట్ నా పెన్షన్ డబ్బులు వాడుకో. కానీ ఇదే వెర్షన్ ఈ సంవత్సరం. కానీ ఏ తల్లి కూడా అట్లా చేయదు, 2 బిడ్డలు సమానం అనుకుంటుంది. ఫోను ఎవరు ఫోన్ అని ఎత్తారు కదా, ఎత్తరు. ఫోన్లు ఎత్తరా? ఫోన్లు ఎవరు చేసినా మరి ఎవరు చేసినా అలాగే నడిగిపోయి 1 year నుండి నడిగిపోయి ఆర్డివాల్స్ కూడా కంప్లీట్ చేస్తూ వాళ్ళు ఫోన్ చేశారు. 5 వాయిదాలకి అటెండ్ అవ్వడం మానేశారు. దానికి ఆర్డర్ కూడా మనం ఇచ్చారు, మొత్తం డీటెయిల్డ్ గా చెప్పిన దాని మీద ఆర్డర్ ఇచ్చారు. ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లా. మీ పెద్ద అబ్బాయి నెంబర్ చెప్పుకోండి. ఇప్పుడు ఏం పేరు మీ పెద్ద అబ్బాయి పేరేంటి? గిరీష్ కుమార్. ఇప్పుడు ఫోన్ చేస్తారు, ఎందుకంటే వెంటనే కదా కొంచెం చేద్దాం, ఎలాగా ఎత్తట్లేదు కాబట్టి కొంచెం చేసి చూద్దాం నేనే అని చెప్పేసి. ఇది ఇలా సైకో మెంటాలిటీ చూడండి. నాకు ఇప్పుడు అనుకున్నారు, నాకు తల్లి స్థానంలో ఉన్నామే, అందరు బిడ్డలు బాగుండాలి, అందరు బిడ్డలు ఎదగాలి, అందరి బిడ్డలు కష్టపడకూడదు అని చెప్పి కోరుకుంటుంది. కానీ పెద్ద కొడుకు బాగుండాలి, చిన్న కొడుకు ఏమైపోయినా పర్లేదంటే నాకు అర్థం కావట్లా.
ఇప్పుడు ఇలా ఫోన్ చేసరికి ఎత్తలేదు. మా మిస్సెస్ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తే ఆయన దగ్గరికి ఫస్ట్ నేను వెళ్ళి చెప్పాను. వీళ్ళు కూడా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పారు. వాళ్ళ అన్నయ్య చేవాళ్ళు పెట్టాడు. ఎక్కడ ఇలాగ ఉండదు, ఇద్దరు అబ్బాయిలకి సమానమని. నాకు ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు, నీలా చేయమంటావా అని కూడా చెప్పినా వినలే. స్టోరీ అతనికి తెలుసు. వాళ్ళు కూడా పెద్ద మనుషులకు వచ్చారు. వాళ్ళది కూడా ఒకసారి నేను నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి మాట్లాడారు. ఫోన్ చేసి ఎత్తలేదు. అది తర్వాత చెప్పండి, ముందు ఏంటి జరిగింది నేను మాట్లాడతాను. నేను నెంబర్ తీసుకొని మాట్లాడతాను. అయితే మీరు ఎన్ని రోజులు ఉంటారు ఒంటరిగా ఇట్లా? అదే ఇంట్లో నాకు అదే అర్థం కాలేదు. ఎంత దీనికి రెంట్ ఎంత? సుమారు అంటే 4,000 ఖర్చులు కలిపి 10,000 అవుతుంది. బయట ఫుడ్ అంతా బయట తిని రావడం. మొత్తం మీరు టిఫిన్ కావచ్చు, లంచ్, సాయంత్రం డిన్నర్ అంతా బయటే. బయట జస్ట్ పడుకోవడం కోసం మాత్రం దీన్ని వాడుకుంటారు. ఇక్కడ వాడుకుంటాం. అది ఏంటంటే కొన్నాళ్ళు కానీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు, కొన్ని సంవత్సరాల పాటు కష్టపడ్డారు. కష్టపడ్డ సొమ్ముతో మీరు ఫ్లాట్లు కొనుక్కున్నారు, ఆస్తులు సంపాదించారు. ఇప్పుడు పెద్ద కొడుకు మీ భార్య చేసిన నిర్వాహకం వల్ల ఇట్లా రోడ్డును పడ్డ పరిస్థితి వచ్చింది. మరి చిన్న కొడుకు ఇప్పుడు ఎక్కడున్నాడు? బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడా? ప్రస్తుతానికి ఏంటంటే ఫారెన్ ట్రయల్స్ లో జాబ్ మానేశాడు. ఎందుకంటే హార్డ్ గా ట్రై చేయాలని. అయితే వాడికి సీట్ ఫారెన్ కావాలంటే డబ్బులు ఉన్నాయి మరి ఆయనకి? లేవు, డబ్బులు లేవు. అదే లోన్ పెట్టుకోవడానికి ట్రై చేస్తే వాడి పేరుని ఏమి ఆధారం లేదు, నా పేరుని లేదు. ఇప్పుడు మీ చిన్నబ్బాయి పేరు మీద పెడదాం అనుకున్నారు, అప్పుడు వర్కౌట్ కాలేదు, మీ పెద్దబ్బాయి పేరే పెట్టాల్సి వచ్చింది హైదరాబాద్ లో. ఇప్పుడు అందుకే ఒక ఆధారం లేకుండా పోయింది. మీ చిన్నబ్బాయి లైఫ్ పోతుంది. ఏమంటాడు మీ చిన్నబ్బాయి? మీరు డిస్కషన్స్ ఎట్లా జరుగుతాయి, ఏం మాట్లాడుకుంటారు? అంతా ఫోన్ లోనే. అంతా కూడా నేను ప్రయత్నం చేస్తాను డాడీ, నువ్వు అక్కడ లోన్ ప్రయత్నం చేయంటే నేను బ్యాంక్స్ కి తిరిగాను, వాడు కూడా తిరుగుతున్నాడు. నేను బొబ్బిలిలో ఇంకోటి ఏంటంటే నా తాలూకు ఆస్తుల డాక్యుమెంట్స్, మా ఊళ్ళో ఉన్న మా బ్రదర్స్ తాలూకు ఆస్తుల డాక్యుమెంట్స్, తర్వాత పట్ట పాస్బుక్లు, ఇవన్నీ నేను పెద్దోడు కాబట్టి ఇక్కడ మణికొండ ఇంట్లోనే నేను ఉంచాను. అయితే ఇప్పుడు అవన్నీ అక్కడ పెట్టి లాక్ చేసేసి తాళం తీసి నా ఆస్తులు, నా తాలూకు వివరాలు, నా తాలూకు పట్ట పాస్బుక్లు, నా బట్టలు అన్ని ఇమ్మని ఎప్పుడు నుండి మొత్తుకున్నా ఇవ్వడం లేదు. సరే ఎలా చెయ్యాలని అనుకుంటే అర్జెంట్ గా మా చిన్న అబ్బాయికి లోన్ కోసం అవసరం అంటుంది. మీ పెద్ద అబ్బాయి నెంబరే కదా? హలో గిరీష్ గారు. హలో గిరీష్ గారేగా మాట్లాడేది? ఎవరు? నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నానండి, జర్నలిస్ట్ మాట్లాడుతున్నా. హలో హలో సరిగ్గా. హలో కనీసం ఉండండి రండి. గిరీష్ గారు, హలో గిరీష్ గారు. హలో ఎవరండి? నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. మీ తండ్రి భాస్కర్ రావు గారు మా దగ్గరకు వచ్చారు. గిరీష్, హలో గిరీష్, ఫోన్ కట్టేసి. మీ మిసెస్ గారు కూడా నాకు మళ్ళీ కాల్ చేశారు. కానీ ఇది కరెక్ట్ కాదండి. మరి ఎందుకు వాళ్ళకి అలాంటి ఆలోచన వచ్చిందో తెలియదు. పోనీ నా వాళ్ళు ఏం తప్పులు, మా చిన్నబ్బాయి తప్పు చెప్పొచ్చు కదా, ఎవరి దగ్గర చెప్పమని అన్నాం. తప్పు చెప్పరు, మనుషులు రారు. ఇప్పుడు ఇంట్లో ఉంటే మనం టీవీ నుంచి కాల్ వచ్చిందంటే మీ భార్య కూడా లిఫ్ట్ చేయరు కదా? కలిసే ఒక దగ్గర ఉంటారు. అంటే వీటి చెప్పి వీటికి అర్థమైంది. స్విచ్ ఆఫ్ చేస్తాడు మనం టీవీ అని చెప్పేసరికి. ఓకే, ఫాదర్ అక్కడికి మీడియాకి వెళ్ళారు ఫాదర్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. కానీ కరెక్ట్ కాదండి ఇది. ఏదో పరిష్కారం. ఫోన్ రింగ్ అవుతుంది కానీ వీళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. ఓకే ఓకే సరేలేండి. మళ్ళీ ఒకసారి నేను మనస్తత్వమే కానీ ఇప్పుడు వాళ్ళు ఆలోచన ఏముందో చెప్పాలి కదా, చెప్పి ఇలా చేసుకుందాం అన్నా రైటే. ఇప్పుడు కుటుంబం అన్నాక ఏమన్నా మనస్పర్ధలు 1-2 వచ్చినా కానీ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇట్లా చేద్దాం, లేదంటే మీరు తప్పు చేసి ఉంటే ఇది మీరు చేసేది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల చాలా బాధలు పడాల్సి వస్తుందని చెప్పి ఏదన్నా మాట్లాడుకుంటేనే పరిష్కారం దొరుకుతుందండి. అది కానీ ఇట్లా మిమ్మల్ని బయటకు పంపించేసి మీరు ఇట్లా ఈ 73 సంవత్సరాల వయసులో ఇక్కడ రూమ్లో ఉండి బాధలు పడుతూ బయట భోజనం చేస్తూ మీ చిన్నబ్బాయి కూడా తల్లి లేదు, అన్నయ్య లేడు, తండ్రికి కూడా దూరంగా ఉంటున్నాడు, ఎక్కడో బెంగళూరులో ఉంటున్నాడు.
కరెక్ట్ కాదు. తర్వాత అండి ఇంత సంపాదించి ఇన్ని ఉండి ఏమీ లేనివాడిగా బ్రతకాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. నాకు అదే నిద్ర పట్టలేదండి అసలు. బాధ నిజంగా. ఒకటి, నేను ఇప్పటికీ అందరికీ మంచి పనే చేశాను కానీ చీమకు కూడా అన్యాయం చేయలేదు, అందరికీ తెలుసు. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో నాలాంటికి ఇలాంటి బాధలు వచ్చాయి ఏంటని నా బాధ. అది అదే మొదటి నుండి కూడా ఇంత మంచితనంగా నేను ఎవరికి అన్యాయం చేయలేదు. చేతనైతే 10 మందికి ఉపకారం చేసే మనస్తత్వమే కానీ నా కుటుంబం కానీ నా భార్య కానీ పిల్లలకు కానీ ఎవరికి కూడాను ఫ్రెండ్లీ నేచర్తో ఉండేవాడిని కానీ ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు. కానీ నాలాంటి వాడికి ఇంత బాధ వచ్చిందంటే ప్రపంచం నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారని నాకు మరి దీనికి ఎప్పుడు విముక్తి వస్తుందో నాకు అర్థం కాలేదు. కానీ ఓకే, సరేలేండి. ఇప్పుడు మీ సమస్య మాకు అర్థమైంది. డెఫినెట్గా మనం ప్రయత్నం చేద్దాం. మంచి చేసే ఉద్దేశంతో మన ఇంటికి ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటుంది. మీకు హైకోర్టు అడ్వకేట్లు కూడా మాకు ఎప్పటికీ టచ్లో ఉంటారు. వాళ్ళతో మళ్ళీ ఒకసారి నేను మాట్లాడి మీ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి లీగల్గా ఏ విధంగా ఫైట్ చేయాలి. మళ్ళీ మీకు కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చి ఆ వస్తువులు అన్నీ ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్కి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఓకే ఓకే, మీరు వాళ్ళు రప్పించి తెచ్చుకోండి అన్నారు. కానీ వాళ్ళు ఇప్పటికి రావట్లేదు. ఆ పోలీస్ స్టేషన్లో కూడా మాకు ఒక కాపీ రావాలన్నారు. పోలీస్ స్టేషన్కి కాపీ వస్తే ఇంకా అలాగైనా రప్పించాలి. రప్పించినప్పుడైనా మనం అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేయడం. ఓకే, ఈ విషయంలో మళ్ళొకసారి సీరియస్గా దృష్టి పెడదాం. దృష్టి పెట్టి మళ్ళొకసారి లాయర్లతో మాట్లాడి మీకు ఎట్లా ప్రాబ్లం సొల్యూషన్ అవుద్దో మీ భార్య ఒకసారి మా భార్య అన్నయ్యతో మాట్లాడే విషయం. ఎందుకంటే ఇలా ఫోన్ చేస్తే ఎత్తలేదు. దీనికి పరిష్కారం ఏంటి చేద్దామని ఒక మాట. అంటే ఇది ఒక ఎవిడెన్స్. ఎందుకంటే ఎందరిని తప్పించుకొని వీళ్ళు ఎవరి మాటని వినాలి కదా. అసలు వీళ్ళు ప్లాన్ ఏంటి, ఏది చేద్దాం అనుకున్నారు. లేదు వాళ్ళు ఇష్ట ప్రకారం చేయాలనుకుంటే దానికి ఒక పరిష్కారం చేసుకోవచ్చు కదా. మా ఇద్దరు వాళ్ళకి ఇష్టం లేదు అనుకుంటే మా ఇద్దరిని బయటకు పంపించవచ్చు కదా. ఓకే, నేను నెంబర్ తీసుకుంటాను. నేను నెంబర్కి తీసుకుని మీ భార్య వాళ్ళు అన్నయ్య నెంబరే కదా, నేను తీసుకుని నేను పర్సనల్గా మాట్లాడతాను. పర్సనల్గా మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, ఎట్లా ఏంది, వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఇట్లా చేయడానికి గల కారణం ఏంటి కనుక్కొని ఇప్పుడు మా చిన్న బైక్ చేయమంటారు సార్? చేయండి. ఎందుకంటే విషయం మరి ఆడికి తెలియాలి కదా. హలో హలో వెంకటేష్, చెప్పండి. ఇదే మీ ఫాదరు చెప్పారు మీది ఆస్తులన్నీ కూడా మీ అన్నయ్య మీ తల్లి ఇద్దరు కూడా దగ్గర పెట్టేసుకుని మిమ్మల్ని ఇద్దరిని కూడా బయటికి ఎల్లగొట్టేశారని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఆల్మోస్ట్ బయటకు వచ్చేసి ఒక 6 years అయిపోతుంది అనమాట. వీళ్ళకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు పిలిచేవాళ్ళు, అలా వెళ్ళేవాడిని అంతే. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఫ్లాట్లు కూడా మీ కష్టం కూడా ఉంది కదా, మీరు కూడా ఈఎంఐలు కట్టడం అన్నీ చేశారు కదా. నేను బేసిక్ నేను స్పెండ్ చేసింది ఎక్కడ అంటే మణికొండ ఫ్లాట్ లోపల ఇంటీరియర్స్ అండ్ అదే వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అండ్ లోపల ఉన్న సామాన్లు అన్ని కొత్తవే అనమాట. సో వాటికి నేను ఒక 90% స్పెండ్ చేశాను. డాడీ ఇంకో 10% యాడ్ చేశారు. ఫస్ట్ అంటే బేసిక్ ఆ ఫ్లాట్ 50 lakhs అప్పుడు మేము కొన్నప్పుడు. అందులో ఫస్ట్ డౌన్ పేమెంట్ 15 లక్షలు 16 లక్షలు డాడీకి పే చేసేసారు. డాడీ పే చేశారు. వాడు 33 lakhs 35 lakhs ఎందుకు వాడు లోన్ పెట్టాడు. డబ్బులు లేకుంటే 16 to 18 lakhs నేను స్పెండ్ చేశాను. మళ్ళీ అంటే ముగ్గురు ఖర్చు పెట్టారు. మీ డాడీ పెట్టారు, మీరు పెట్టారు, మీ అన్నయ్య కూడా. హలో హలో, వినిపిస్తుంది, చెప్పండి. అండ్ మళ్ళీ మాదాపూర్ ఫ్లాట్స్ కూడా నేను ఇంకొక 3 lakhs పెట్టాను అనమాట. అప్పుడు వీళ్ళు రెంట్ కి ఎవరు రావట్లేదు, బ్యాచులర్స్ కి ఇచ్చేసి మొత్తం స్పాయిల్ చేశారంటే నేను మళ్ళీ రెనోవేట్ చేయించేసి అప్పుడు ఒక 1 year నేను మాదాపూర్ ఫ్లాట్ లోనే ఉన్నాను. అప్పుడు మాదాపూర్ ఫ్లాట్ లో ఉంటున్నందుకు ఒక 2 months నేను రెంట్ కూడా పే చేశాను అనమాట. మళ్ళా అంటే అది మా ఓన్ ఫ్లాటే, బట్ స్టిల్ మీ ఓన్ ఫ్లాటే, మీరు రెంట్ పే చేశారు. ఒక కూడా పే చేశాను.
అప్పుడు వర్క్ విష్ వెంకటేష్ ఓకే. సో వాయిస్ బ్రేక్ అవుతుంది వెంకటేష్, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు మీ ఫాదరు అందరూ కూడా ఆ ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేశారు, కానీ మొత్తం కూడా నాదే అని చెప్తున్నాడు మీ అన్నయ్య. ఓకే, కాల్ కూడా కట్ అయింది. సో నాకు విషయం అర్థమైంది భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు, నాకు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, కానీ నాకు విషయం పూర్తిగా అర్థమైపోయింది. ఏ విధంగా మీరు ఇక్కడ అక్కడ అమ్మేసి ఆంధ్రాలో ఇక్కడ హైదరాబాద్ ఇచ్చి ఎట్లా ఫ్లాట్స్ కొన్నారు, దానికి ఎట్లా చేశారు, తర్వాత మీ మిసెస్ మీ పెద్ద కొడుకు ఇద్దరు కలిసి మీ ఇద్దరిని ఎట్లా బయటకు పంపించేశారు నాకు అర్థం. అంటే ఫ్లాట్లు రెండు కూడా మీ పెద్దపై పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం పెద్ద తప్పైంది. అంతే. ఇప్పుడు మీరు ముందు వీళ్ళు ఇట్లా మారిపోతారు, నా కొడుకే కదా ఇట్లా మారిపోతారు అని చెప్పి మీరు అనుకోలేదు. నా భార్యే కదా ఇట్లా ప్రవర్తిస్తుందని చెప్పి. అవును, నాకు అర్థమైంది. మీ భార్యే కదా, తను వేరు మనం వేరు, మన కుటుంబం వేరు వేరు అని చెప్పి మీరు అనుకోలే. కానీ ఇప్పుడు వాళ్ళలో మార్పు వచ్చింది. కానీ నాకు ఒకటి ఇప్పటికీ నాకు అర్థం కానిది ఏంటంటే, కొడుకులు అనేవాళ్ళు సమానంగా చూస్తుంది ఏ తల్లైనా సరే. చిన్న కొడుకుని బయటకి నెట్టేయడం అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. దీని వెనకాల ఏమన్నది కూడా ఒకసారి మనం మళ్ళీ మాట్లాడదాం. నేను హైకోర్టు అడ్వకేట్లతో కూడా ఒకసారి మాట్లాడి మీతో మీ దగ్గర నుంచి సమాచారం తీసుకోమని చెప్తాను. సో మీకు న్యాయం చేసే బాధ్యత మనంటే డెఫినెట్గా తీసుకుంటుంది. ఒకసారి మీ భార్య కూడా 2-3 సార్లు ఇప్పుడు చేస్తున్నాను కదా, వాళ్ళు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తున్నా, లేదంటే మళ్ళీ ఒకసారి నేను కూడా ప్రయత్నం చేస్తాను. మాట్లాడదాం అండి. మీరు కష్టంలో ఉన్నారు. ఈ వయసులో 73 సంవత్సరాల వయసులో విద్యానగర్లో ఒక చిన్న రూమ్ తీసుకుని బయట భోజనం చేస్తూ ఒంటరిగా గడపడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అన్నీ ఉండి ఒక ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు అన్ని ఆస్తులు సంపాదించారు, మంచి పేరుంది ఊళ్ళో, అన్ని కోల్పోయి మీరు ఒంటరిగా బతుకుతున్నారు. నిజంగా బాధ కలిగించే విషయం. మీకు న్యాయం జరిగే బాధ్యత మన ఫౌండేషన్తో ఎంత డెవలప్మెంట్ అయింది. అలాంటి ముఖ్యమైన వ్యక్తి నన్నే బయటికి పంపించడం అంటే ఆ థాట్ ఎలా వచ్చింది నాకు. ఇప్పటికి కూడా వాళ్ళు కావాలని చేశారని కూడా అన్న, కానీ అది నా కర్మ వాళ్ళ కర్మ. హలో వెంకటేష్, ఈ ఫోన్లో వాయిస్లో వస్తుంది, వాయిస్ బ్రేక్ కూడా అవుతుంది. వెంకటేష్, నేను మళ్ళీ ఒకసారి నీతో మాట్లాడతాను, సరేనా? నాకు విషయం అర్థమైంది. మళ్ళీ ఒకసారి నేను పర్సనల్గా మీకు ఫోన్ చేస్తాను, నెంబర్ తీసుకుంటాను, ఓకేనా? ఓకే. చూశారు కదండి భాస్కర్ రావు గారి స్టోరీ ఇది. ఆయన ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాడు. సో ఇతనికి న్యాయం చేయటం కోసం మన టీవీ కూడా తీవ్రంగా కృషి చేస్తుంది. సో లాయర్లతో మాట్లాడదాము, ఎందుకు ఇట్లా జరిగిందో కూడా పూర్తి స్థాయిలో మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.